మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మళ్ళీ నీకు శుక్ల అమావాస్య నాడు నేను దర్శనం ఇస్తా. మరి అక్కడ మనిషి మానవుడు అది తిరిగిన జాగా లేదు కదంటే నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళంగానే నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పేసి ఇంకా సరే అనుకున్నాం. మీ మాటలు అనుకున్నాం. ఆ స్వామి అటు వెళ్ళిపోయిండు. ఇక పాము భయము ఏ భయం లేకుండా పక్కింటి వాళ్ళు నీళ్లు తెచ్చుకొని ఆ అన్నం తినమన్నాడు కాబట్టి అన్నం తిన్నా. ఆ రాత్రి ఉన్నా వాళ్ళతోని ఏ విషయం చెప్పలే. వాళ్ళకి ఏదైందో పని చేసుకొని తెల్లవారి మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని అమ్మ ఇట్లా అన్నట ఎవరో సాధు ఆయన ఎవరోనే తెలియదు ఒక సాధు అన్నాడు. వచ్చే శుక్ల మరి నేను తిన్నది కూడా నిన్న అమావాస్య వచ్చే శుక్ల అమావాస్య ఇట్లా వస్తున్నది. ఆ అమావాస్య నాడు ఇట్లా మనిషి మానవుడు తిరిగిన జాలకు రా అంటే ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు అంటే నువ్వు నా దగ్గరికి వస్తావు అన్నాడమ్మ. మరి పూజ సామాను రాయి పత్రం తీసుకొని రమ్మన్నాడు. అంటే ఇంకా సరే అని పంతులు చెప్పాను నేను తెచ్చిస్తా అన్నాడు రాయి పత్రం. సరే పూజ సామాను మళ్ళీ ఇక అప్పటి నుంచి నన్ను మా వాళ్ళు ఒక అంటే ఏ పని చేయరిచ్చుడు బంద్ అయింది. అంతకంటే మేము రోజు కష్టము కైకిలి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం మేము అందరం కైకిలి కూలి చేసుకుంటాం. అరే నువ్వే పని కోకు మరి కౌసు నీసు మన ఇళ్ళలో వినద్దు నీకు ఎవరో చెప్పారు నెల దాకా బంద్ చేసిమన్నా కూడా మేము మన ఇంత వినద్దు అని అందరు కూడా అంటే భావాల లేని వాళ్ళకు భగవంతుడి యొక్క భక్తిని సృష్టించిండు. భగవంతుడు భావాలను లేని వారికి భగవంతుడు భక్తి సృష్టించిండు. ఆ నెల రోజులు చూస్తే అంక వచ్చేసింది. ఉదయం పొద్దున్న లేచి స్నానం చేసి హనుమాన్ల దగ్గరికి పోయిచ్చి ఆ పూజ సామాన్ తీసుకొని ఒక ఊరు దాటి ఒక 5-6 ఎకరాల భూమి నడిచింది నాకు గుర్తున్నది వాస్తవం. ఇక నా కళ్ళలో ఏం కనబడుతుందంటే అంత సమాధులు చెట్ల ఏలరు అన్ని కాష్టాలు కాలుతున్నాయి. ఇట్లా పీనుగులు బొక్కలు ఇక రకరకాల యొక్క దృష్టిలు అంత నల్లటి భూమి. ఇక మనిషి మానవుడు పచ్చటి వనము ఏమి కనబడుతుంది. అట్లా ఒక టీవీలో చూసినట్టు కనబడ్డది. ఈ పలుగుట్టకు వచ్చి అప్పుడు సడల్లా నాకు క్యాలికి వచ్చినబ్బా నేను గీడికి వచ్చిన ఈ పలుగుట్టకు వచ్చిన అరే ఇంతకు ముందు నుంచి ఒక నెల రోజులు మాకు ఎడ్లు ఉండే ఎడ్లు మేపదాలికి వచ్చిన నేను పలుగుట్టకు వచ్చిన గీడికి వచ్చిన కినాల దగ్గరికి దేవుడు గీడికి వచ్చిన దేవుడు లేదు ఏంది మరి ఎవరు గీడికి రమ్మన్నాడు వాళ్ళు రమ్మన్నారు అని అటు ఇటు చూసేవారికల్లా అక్కడిని ఒక సత్పురుషుడు మన ఇంటి దగ్గర ఏ విధంగా అయితే పెద్ద మనిషి వచ్చిందో ఇక్కడికి కూడా అదే పెద్ద మనిషి వచ్చి నాయన దీనికి పూజ చేయవాలి. దీనికి పూజ అంటే లింగం వెనుక ఒక చిన్న రాయి ఉన్నది చూడండి. ఆ చిన్న రాయి వెనుక పెద్ద పర్వతం ఉంటుంది. చిన్న రాయికి పూజ చేయించిండు. ఆ పెద్ద రాయి లేపురా అన్నాడు. తాతకి నీకు నాకు లేస్తుందా 1000 మంది పట్టిన గిదేం రాయి లేస్తుందా అని నేను కొంచెం అంటే భగవంతుడన్న భావన నా దగ్గర లేదు. ఒక ఎదటి వ్యక్తి అన్న ఒక భావన ఏ సాధు సత్పురుషుడు అన్న భావన అంటే ఆ సాధు సత్పురుషుడు కూడా నాకు తెలియదు భావనలు లేవు. ఈ రాయలు లేదు తాత మనకు లేవదు రాయి లేవదేం లేదు నేను నిటారుగా లేలే కానీ అన్న మాత్రంలో ఆయన ఎడమ చేతి అవసరకల్లా ఒక బొయ్యారం లాగా అయిపోయింది. ఆ బొయ్యారం లాగా లోపలికి పోయిన తర్వాత నా వెనుకర రా అన్నాడు. ఆ పలువురవు తీసుకో అన్నాడు. పలువురవు తీసుకున్న ఆయన వెనుకనే పోయేవరకల్లా లోపల కూడా పుణ్యం నాడు ఏ విధంగా అయితే వెలుతురు ఉంటుందో లోపల అంత ప్రకాశమైన వెలుగు ఉన్నది. కన్ను ఎంత పెట్టి అయితే మనం చూస్తామో అంత పెట్టు మనిషి మానవుడు ఒక చెట్టు చేమ ఏమీ లేదు. భూమి ఆకాశం ఒకటే. అక్కడ ఈయన మహాజానుభావుడు దర్శనమిచ్చి అప్పుడు పంచాక్షరోపదేశం చేసి రాయి పత్రం మీద నువ్వు 5 రోజులు పఠన వేసుకుంటా కూకొని ఆయన పఠన చేసుకుంటే పఠన అంటే నాకు ఏందో తెలియదు కదంటే నువ్వు చదువుకోరా అన్నాడు. నాకు చదువు అసలే రాదు కదా అంటే ఈ అక్షరం ఇట్లా ఇక్కడ ఇది చాలా పుణ్యక్షేత్రం కూడా అవుతుంది. ఈ యొక్క 9 మంది మహాసత్పురుషుల యొక్క ప్రదేశం ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమైన యొక్క పుణ్యక్షేత్రం అవుతుంది. నీ చేత 11 శిఖరాలు ప్రతిష్ఠ చేసేట్టున్నది. మరి ఎన్నో చాలా ఇదవుతుంది కాబట్టి పంచాక్షరి ఎడవకుండా నామస్మరణ చేసుకుంటా ఇదంతా కూడా నీకు గుర్తుంచిన ఎందుకోసం అంటే ఎవరికన్నా ఎట్లా కనబడ్డది ఎందుకు వచ్చిండు అని అడిగిన దానికి సమాధానం ఈ విషయాలు ఒకటి మాత్రం అందరికీ చెప్పచ్చు నాయన. ఈ రాగి పత్రములు ఉన్నది వాళ్ళకి ఎప్పుడన్నా ఏ భావన బాధతో నచ్చిన వాళ్ళకు రాసి పూజ చేసుకుంటారు. వారు సోమవారం శనివారం పూజ చేసుకుంటే వాళ్ళ మనసులో ఏ కోరిక ఉంటుంది అది ఈ క్షేత్రం కూడా చాలా పెద్ద క్షేత్రం అయిపోతుంది మరి అని
అప్పుడు ఆ సత్పురుషుడు పంచాక్షర ఉపదేశం ఇచ్చి ఆ పలరోజు తీసి కొన్ని ఈబుదుండ చేసి ప్రతిరోజు మనం ఏ విధంగా ధరించాలి బస్సు, శివుడైతే ఏ విధంగా పెట్టుకుంటో మనం కూడా ఆ విధంగా తను చెప్పినట్టుగా మనం అనుష్ఠానం చేసుకొని యథావిధిగా మీదికి వచ్చినాం ఈశ్వరుడు దయతో మళ్ళీ మీదికి రాగానే ఆయన ఎటు పోయిండు కూడా తెలియదు. మళ్ళీ యథావిధిగా నేను మా ఇంటికి నడుచుకుంటూ పోయేకల్లా మా అమ్మ వాళ్ళు నా అవతారం చూసి అంటే ఇది ఏంది బొట్లేంది కథ ఏంది వాళ్ళందరూ విచిత్రపడ్డారు. ఇక నేను అమ్మ నాన్నకు నమస్కారం చేసి అప్పుడు స్వామీజీ చెప్పిండు, అమ్మ నాన్నకు నమస్కారం చేసి నీకు జరిగిన స్టోరీ అంతా అమ్మ నాన్నకి చెప్పు అని అమ్మని అమ్మమ్మ ఇట్లా అప్పుడు ఆ స్వామి కూడా చెప్పిండు, నువ్వు 85 సంవత్సరాలు జీవిస్తే 85 సంవత్సరాల తర్వాత ఎక్కడనే సమాధి అవుతావు అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ చెప్పారు కదా మా వాళ్ళు. ఇక మూడో నమ్మకము ఏడుసుడు తుడుసుడు అందరు ఇక బావాళ్ళు వేరే. ఇక నాకు ఒక్కటే దృష్టి అయిపోయింది, పంచాక్షర యొక్క మంత్రోపదేశం చేసుకునడం, ధ్యానములకు వెళ్ళిపోవడం. మరి అదే విఠలేశ్వర గుళ్ళే 5 రోజుల అనుష్ఠానం చదువుకుంటూ ఊకోవడం. అట్లా చాలామంది దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరి అట్లా అంచెలంచెలుగా ఆ స్వామి చెప్పిన స్వప్న దర్శనము ఆలోచన అన్నీ ఆయననే ఇస్తూ ఉన్నారు. ఆయన దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి పుణ్యంకు అమావాస్యకు నిశ్చిత పూజ చేయాలి. ఇక్కడ నిశ్చిత పూజ వలన ఎక్కడైతే నిశ్చిత పూజ అవుతుందో అక్కడ పరిపూర్ణమైన యొక్క శివుడి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఆయన ఇక్కడ సత్పురుషుల యొక్క ఆదేశం ఇది. సత్పురుషులతోని ఆ శివుడు కూడా ఇక్కడ ఇది ఉంటాడు. కాబట్టి నిశ్చిత అంటే రాత్రి 12 గంటలకు ఇది కాశీలో అవుతుంది. నిరంతరం కాశీలో కూడా నిశ్చిత పూజ అవుతుంది. కాబట్టి మనం రోజు చెయ్యలేము. కాబట్టి అమావాస్య పుణ్యానికి నువ్వు ఈ విధంగా ఈ రాళ్లకు ఈ పర్వతానికి ఇదే పసుపు కుంకుమ ఎక్కించి పూజ చేసి అందరికీ నుదుట బొట్టు పెట్టేయి వచ్చిన వాళ్ళందరికీ వారు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు చాలా అంటే ఇలాంటి విశేష పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ చేతుల మీదుగా శిఖరాల్ని ప్రతిష్ఠిస్తారు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కేదారేశ్వర ఆశ్రమంలో ఎన్ని శిఖరాలు ప్రతిష్ఠించారు, ఎన్ని దేవతల విగ్రహాలని మీరు పూజిస్తా ఉన్నారు? వాస్తవంగా మనకు ఉన్నది కేదారేశ్వరుడు ఒక్కడే, అంటే స్వామి ఒక్కడే అనుకున్నాం. మరి స్వామి ఉన్న తర్వాత స్వామికి పరివారం కూడా కావాలి కదా అని వారి పరివారాన్ని కూడా మనం పెట్టడం కూడా జరిగింది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి. దాంతోపాటు ఒక భక్తులు ముందడికి వచ్చి మహారాజా మరి శివాలయం ఉంటే హనుమాన్లు ఉంటే బాగుంటుందేమో అని కొంతమంది భక్తులు కలెక్షన్ చేసి కూడా హనుమాన్ టెంపుల్ పంచముఖి హనుమాను కట్టియడం కూడా జరిగింది. స్వామి చెప్పిండు, కొన్ని రోజులకు ఎప్పుడన్నా శిఖరం మీద శిఖరం అవుతుంది, నంది మీద నంది అవుతుంది, నంది మీద నంది, శిఖరం మీద శిఖరము, లింగం మీద లింగం అని ఆ రోజులలోనే చెప్పిండు. ఆ రోజులని చెప్పి మనం ఏదైతే పర్వతానికి పూజ చేస్తున్నామో ఎవరికి మనం అజ్ఞానులం కదా, ఇది ఏంది రాయా అనుకోకుండా నువ్వు సిమెంట్ లింగం తయారు చేసుకో అని చెప్పిండు స్వామి. సిమెంట్తో తయారు చేసుకున్నా నేను లింగం. వాస్తవంగా సిమెంట్ లింగానికి మేము పూజ చేయడం ప్రారంభం చేసినాం. వాస్తవంగా సిమెంట్ నంది, సిమెంట్ లింగం అట్లా ఒక 6 నెలలు చేసినాం. 6 నెలలు చేసిన తర్వాత మా నందిపేట్ల గొడిచెరం గంగాధర్ అని వారికి ఒక జ్ఞానోదయం కలిగి విగ్రహాలు తీసుకురంగా ఇది మరి స్వామి ఆజ్ఞను ఎందుకు ఆ విగ్రహం చూడంగానే కేదారేశ్వర ఆశ్రమంలో పెట్టాలా తపన. బ్రహ్మంగారు గుడి కడుతున్నారు, విగ్రహాల కోసం ఆయన పోయిండు, ఇక్కడ దేవాలని తపన మాకు తెలియదు. ఆ నంది లింగం పట్టుకొచ్చి ఇట్లా చెప్పిండు. విచిత్రం ఎవరు ముగించాలి. అప్పుడు స్వామి ఆదేశం అంటే నేను తెప్పించిన ఆయన ఫలాని అదేంటంటే ఎండాకాలంలో మన గంగాదేవి పుణ్యం నాడే ప్రతిష్ట ఇవ్వాలి ఈ విగ్రహం అనగానే అప్పుడు ఆ సిమెంటు లింగం మీద మళ్ళీ ఇట్లా కట్టి ఇప్పుడున్న లింగం ప్రతిష్ట చేసినాం. ఇప్పుడున్న నంది మీద మళ్ళీ నంది ప్రతిష్ట చేసినాం. ఇక మళ్ళా మన శిఖరం అయితే అప్పటికి శిఖరం లేదు, వాస్తవంగా ఏం లేదు, పందిరే. దాని కింద చేసిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత చిన్న ఆలయం కట్టిన. ఇప్పుడు ఉన్న గుడి చిన్న ఆలయం కట్టినాం. ఆలయం కట్టి చిన్నగానే శిఖరం కూడా కట్టినాం. వాస్తవంగా మళ్ళీ తర్వాత అక్కడొక రూము ఇక్కడొక రూము కట్టినాం. మళ్ళీ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత ముందట మడపం వేసినాం. ఒక 5 సంవత్సరం అదే ప్రాంతంలో చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన 11 రూపాయలతో నా మడపము ఆ 3 గుళ్ళు అక్కడ దాకా జరిగింది. ఇంకా తర్వాత ఇంకా రోజు అభివృద్ధి అవుతూ ఉన్నది ఈశ్వరుడి దయతోని. మరి ఇంకా భగవంతుడు అందరికీ సహకరిస్తూ ఉన్నాడు. అన్ని రోజు బాగానే జరుగుతూ ఉన్నది. అక్కడ నవనాథుల యొక్క గుడి కట్టడం,
నవనాథుల దాంట్లో కూడా మన యొక్క సాంప్రదాయ ప్రకారం 5 మతాలు ఇవి ఏవైతున్నాయో ఓకే ఆడ కూడా అవి 5 శిఖరాలు పెట్టిపించాడు. ఓకే ఇప్పుడు 5 శిఖరాలు అవి. ఓకే మరి శివాలయం మీద 3 శిఖరాలు, హనుమాన్లది ఒక శిఖరం, సాయిబాబాది ఒక శిఖరం, దత్తాత్రేయుడు ఒక శిఖరం, అట్లా అమ్మవారిది ఒక శిఖరం. అంటే వాస్తవంగా అట్లా ఈ ఆలోచన వాస్తవంగా ఇది ఒక సముద్రం లాంటి ఒక భక్తి. మరి ఆ భగవంతుడు ఈశ్వరుడి కృపా కటాక్షంతో ఇది ఇంకా రోజు రోజు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాంటి భక్తులు అందరూ ఆనందపడుతున్నారు. వాళ్ళకి ఏది అనిపిస్తుందో వాళ్ళు ఏదో పత్రం పుష్పం మాకు ఇస్తున్నారు. మేము వృధా చేయకుండా ఈ ఆశ్రమంలో సమృద్ధి చేయాలని ఒక ఆలోచన. మరి ఆ బుద్ధి ఈ జ్ఞానం ఎప్పటికీ శరీరం ఉన్నంత వరకు ఇలాంటి భావన నాకు ఇచ్చిన దానికి మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అలానే ఉండి ఇది ఉన్నన్ని రోజులు ఇట్లా జరగాలని ఒక ఆలోచన. థ్యాంక్ యూ అండి. చాలా మందికి ఉన్న డౌట్స్ అనేటి క్లారిఫై అయినాయి. అంటే కేదారేశ్వర ఆశ్రమం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఏంది అనేది చాలా మందికి చాలా మంచిగా చెప్పారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. మళ్ళీ ఇంకో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదాలు. శుభం.